హాయ్ ఫ్రెండ్స్, జేబీ కన్స్ట్రక్షన్ వర్క్ 2 సెంటులలో డూప్లెక్స్ బిల్డింగ్ చేసినాము. వర్క్ అయితే బెస్ట్ వచ్చింది. ఇతను మా గురుగారు ఇద్దరం కలిసి వర్క్ చేసినాము. బిల్డింగ్ అవుట్లుక్ చూడండి. ఎలివేషన్ ముందర డోరు టేకు సాద్మాన్ తీసుకున్నాము. బెస్ట్ క్వాలిటీ సిట్అవుట్ సైజ్ ఇది 4.5x11. సిట్అవుట్లో కూడా పిఓపి ఇచ్చినాము డిజైన్స్. ఇది హాల్ సైజ్ వచ్చేసి 14x16. డూప్లెక్స్ మెట్లు, సెన్సార్ ఇచ్చినాము. మెట్లో లైటింగ్ చూడండి ఎంత లుక్ ఉండే డూప్లెక్స్ మెట్లు. హాల్ సైజ్ వచ్చేసి 14x16. దాంట్లోనే మెట్లు సెట్ చేసినాము. ఇది కిచెన్లో కబోర్డ్ చూడండి. లుకింగ్ బాగున్నాయి. పిఓపి డిజైన్ చూడండి. లైట్ ఇచ్చినాము. కబోర్డ్స్ వేరే లెవెల్ ఉండే కబోర్డ్స్ అయితే. లుకింగ్ బెస్ట్ క్వాలిటీ. కబోర్డ్లోనే అద్దం సెట్టింగ్. ఫ్రిడ్జ్ లేకుండా కబోర్డ్లోనే ఫ్రిడ్జ్ సెట్టింగ్. ఇంకా వర్క్ ఉంది లోపల చైన్కి. స్మాల్ సైజ్ ఫ్రిడ్జ్ పట్టకపోతే ఇది సెట్ చేసుకోవచ్చు కిచెన్లో స్పేస్ లేకపోతే. బెడ్రూమ్లో కబోర్డ్స్, బాత్రూమ్ కూడా పిఓపి. బెడ్రూమ్లో మిర్రర్ ఇచ్చినాము. చూడండి ఎంత లుక్ ఉందో మిర్రర్కి డిజైన్. బెడ్రూమ్లో పిఓపి డిజైన్. బెడ్రూమ్ సైజ్ చేసి 11x14. బెడ్రూమ్ పక్కన మిర్రర్ ఇచ్చినాము. G+1కి వెళుతున్నాము. అవుట్లుక్ మెట్లు. హాల్లో డిజైన్ చేసినాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత లుక్ ఉందో. మెట్ల పక్కనే పిఓపి డిజైన్గా లైట్లు డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో. వాకిలు వచ్చేసి 7 అడుగులే పెడతారు, కానీ మేము 8 పెట్టినాం లుకింగ్ ఉండాలని. బెడ్రూమ్ వాకిలి కానీ కిచెన్లో వాకిలి కానీ ఏదైనా కానీ హైట్ 8 అడుగులు పెట్టినాము. డోర్స్ చూడండి ఎంత నీట్గా కాస్ట్గా ఉన్నాయో. ఇది పైన మాస్టర్ బెడ్రూమ్. చూడండి డోర్ ఎంత హైట్ ఉందో. కొంతమంది చేస్తారు తక్కువ బడ్జెట్లో, కానీ ఇంత నీట్గా చేయరు. ఇది చూడండి కబోర్డ్స్ ఎంత నీట్గా ఉందో. ఇది 2500 చేసినాం స్క్వేర్ ఫీటు. కొంతమంది 1700, 2000తో చేస్తారు, కానీ ఇంత అవుట్లుక్ ఇయ్యరు. కబోర్డ్ అస్సలు తీసుకోరు. పెయింటింగ్ కూడా లుక్ బాగుంది. టీవీ స్టాండ్ చూడండి ఎంత బాగుందో. వేరే బెడ్రూమ్ కూడా మనం మిర్రర్ సెట్ చేసినాము. మిర్రర్ పక్కన డిజైను. వావ్ ఎంత లుక్. ఇతను మా గురువు గారు. దీని కొలతలు చెప్తా ఫ్రెండ్స్. 45x19 850 అడుగులు వచ్చింది. పై స్లాబ్ 850 అడుగులు. పైన మెట్ల స్లాబ్ వచ్చేసి 100 అడుగులు. మెట్ల పైన చూడండి పూర్తి పైన అటాచ్ డిజైన్ చేసినాము. మెట్లను చూడండి ఎంత లుకింగ్తో చేసినాము. తక్కువ రేటుకు తీసుకొని వేరే వాళ్ళు సరిగా చేయరు వరకు. మేమైతే బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. ఎవరికైనా ఇలాంటి ఇల్లు చేయించుకోవాలని ఉంటే నాకు ఫోన్ చేయరి, మీతో కలుస్తాము. ఇంకా బెస్ట్ క్వాలిటీతో ఇస్తాము. ఇది టోటల్ వచ్చేసి 1810 అడుగులు వచ్చింది. అంటే G+1 అంటే టోటల్ 2 స్లాబ్లు. బెడ్ల రూమ్ది ఒక స్లాబ్ వస్తుంది. టోటల్ కలిపి 1810 అడుగులు ఇంటూ 2500 వర్క్ చేసినాము. టోటల్ ఖర్చు 45,25,000 అయింది. కొంతమంది అంత కాస్ట్ పెట్టలేము, బడ్జెట్ తక్కువ లేదంటే తక్కువలో చేస్తాము, కానీ దానికి కబోర్డ్లు వేయము.